మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లును మారుస్తూ తీసుకొచ్చిన ఈ జీ బిల్లుని లోక్సభ ఆమోదించింది. జీ పాస్, లోక్సభలో బిల్లుకు ఆమోదం. బిల్లులో ఉన్న ఆ మహాత్మా గాంధీ పేరును తీసేయాల్సిన అవసరం ఏమున్నది? బిల్లు ఎంత పర్ఫెక్ట్గా ఆ చట్టం, ఇప్పుడేమో పథకం అని పెట్టిరు దానికి, అసలు యాక్చువల్గా అది చట్టం. ఆ చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు, ఇంకా ఆ చట్టాన్ని మెరుగులు దిద్దాల్సిన ప్రభుత్వాలు పేర్లు మార్చడం వల్ల ఉపయోగం ఏంది? ఉపయోగం ఏం చెప్పండి? అసలు మీ ఆలోచన ఉందా? ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇప్పుడు మీరు అంటున్న జీ పథకం, చట్టం, దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి. ఆ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే ఆ పనులకి దీన్ని అనుసంధానం చేయాలి. అట్లా ఆ గ్రామాన్ని అద్భుతంగా తయారు చేసుకోవచ్చు అనే దాంట్లో భాగంగా ఈ రకమైన ప్రణాళిక ఏమైనా ప్రభుత్వాలకు ఉందా? ఇప్పుడు తెలంగాణలోనే చూద్దాం. తెలంగాణలో లాస్ట్ 10 yearsలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు హరితహారం కింద డైవర్ట్ చేసి పడేసినారండి. వేల కోట్ల రూపాయలు. ఎవడన్నా అడిగిండా? అసలు ఈ పథకం అమలవుతుందా? ఫేక్ జాబ్ కార్డ్స్ తోటి మొత్తం దోపిడీ చేసి పడేసినారు. ఫేక్ జాబ్ కార్డ్స్ తోటి అర్హులైనటువంటి కూలీలకి ఆడ ఉపాధి దొరకలేదు. వీళ్ళు ఏమంటారు, 100 రోజుల ఉపాధి అంటే 125 రోజులు చేస్తారట. అసలు ఉన్న 100 రోజుల సమయానికి ఉపాధి దొరుకుతుందా? ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? ఈ పథకానికి నిధులు ఇవ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఒక రకంగా. ఇక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు తెచ్చిన ఈ చట్టాన్ని కాబట్టి వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఎట్లా మా గాంధీ పేరును మారుస్తారని.